ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు తెలుపుచున్నాను. ప్రాతకాల స్తుతికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ పాట పాడి దేవుని స్తుతించుదాం. నీ జల్దరు వృక్షపు నీడలలో నేనానందభరితుడనైతిని. నీ జల్దరు వృక్షపు నీడలలో నేనానందభరితుడనైతిని. బలురక్కసి వృక్షపు గాయములు ప్రేమహస్తములతో తాకు ప్రభు. నీ జల్దరు వృక్షపు నీడలలో నేనానందభరితుడనైతిని. నా హృదయపు వాకిలి తీయుమని పలు దినములు మంచులో నిలచితివి. నా హృదయపు వాకిలి తీయుమని పలు దినములు మంచులో నిలచితివి. నీ శిరము వానకు తడిసినను, నీ శిరము వానకు తడిసినను. నన్ను రక్షించుటకు వేచితివి, నన్ను రక్షించుటకు వేచితివి. నీ జల్దరు వృక్షపు నీడలలో నేనానందభరితుడనైతిని. ఓ ప్రియుడా నా అతి సుందరుడా, ధవళవర్ణుడ నా కతి ప్రియుడా. ఓ ప్రియుడా నా కతి సుందరుడా, ధవళవర్ణుడ నా కతి ప్రియుడా. వ్యసనాక్రాంతుడుగా మార్చబడి, వ్యసనాక్రాంతుడుగా మార్చబడి నీ సొగసును నాకు నొసగితివి, నీ సొగసును నాకు నొసగితివి. నీ జల్దరు వృక్షపు నీడలలో నేనానందభరితుడనైతిని. నీ పరిమళ పుష్ప సుగంధములు నా రోత హృదయమున నింపినవి. నీ పరిమళ పుష్ప సుగంధములు నా రోత హృదయమున నింపినవి. ద్రాక్షారసధారల కన్న మరి, ద్రాక్షారసధారల కన్న మరి నీ ప్రేమే ఎంతో అతి మధురం, నీ ప్రేమే ఎంతో అతి మధురం. నీ జల్దరు వృక్షపు నీడలలో నేనానందభరితుడనైతిని. ఉన్నత శిఖరములు దాటుచును అదిగో అతడొచ్చుచున్నాడు. ఉన్నత శిఖరములు దాటుచును అదిగో అతడొచ్చుచున్నాడు. నా హృదయపు తలుపులు తెరుచుకొని, నా హృదయపు తలుపులు తెరుచుకొని నా ప్రియుని కొరకు కనిపెట్టెదను, నా ప్రియుని కొరకు కనిపెట్టెదను. నీ జల్దరు వృక్షపు నీడలలో నేనానందభరితుడనైతిని. నీ విందుశాలకు నడిపించి రాజులు యాజకులతో చేర్చితివి. నీ విందుశాలకు నడిపించి రాజులు యాజకులతో చేర్చితివి. జీవాహారము నాకందించి, జీవాహారము నాకందించి పరమా గీతములను నేర్పితివి, పరమా
మార్గములను నేర్పితివి. నీ జల్దరు వృక్షపు నీడలలో నేనానంద భరితుడనైతిని. 78వ కీర్తన 26వ వచనం నుండి చదువుకుందాము. 78వ కీర్తన 26వ వచనం నుండి. ఆకాశమందు తూర్పు గాలి ఆయన విసిరచేసెను, తన బలము చేత దక్షిణపు గాలి రప్పించెను. ధూళి అంత విస్తారముగా, మాంసమును సముద్రపు ఇసుక రేణువులంత విస్తారముగా రెక్కలు గల పిట్టలను ఆయన వారి మీద కురిపించెను. వారి దండు మధ్యను వారి నివాస స్థలముల చుట్టూను ఆయన వాటిని వ్రాలజేసెను. వారు కడుపార తిని తనిసిరి. వారు ఆశించిన దానిని ఆయన అనుగ్రహించెను. వారి ఆశ తీరక మునుపే ఆహారము ఇంకా వారి నోళ్లలో నుండగానే దేవుని కోపము వారి మీదికి దిగెను. వారిలో బలిసిన వారిని ఆయన సంహరించెను. ఇశ్రాయేలీలో యవనులను కూల్చెను. ఇంత జరిగినను వారు ఇంకనూ పాపము చేయుచు ఆయన ఆశ్చర్య కార్యములను బట్టి ఆయనను నమ్ముకొనకపోయిరి. కాబట్టి ఆయన వారి దినములు ఊపిరి వలె గడిచిపోజేసెను. వారి సంవత్సరములు అకస్మాత్తుగా గడిచిపోజేసెను. వారిని ఆయన సంహరించినప్పుడు వారు ఆయనను వెదికిరి. వారు తిరిగి హృదయపూర్వకముగా దేవుని బతిమాలుకొనిరి. దేవుడు తమకు ఆశ్రయ దుర్గమనియు, మహోన్నతుడైన దేవుడు తమకు విమోచకుడనియు వారు జ్ఞాపకము చేసుకొనిరి. అయినను వారి హృదయము ఆయన ఎడల స్థిరముగా నుండలేదు. ఆయన నిబంధనను వారు నమ్మకముగా గైకొనలేదు. నోటి మాటతో వారు ఆయనను ముఖస్తుతి చేసిరి, తమ నాలుకలతో ఆయన యొద్ద బొంకిరి. అయితే ఆయన వాత్సల్యపూర్ణుడై వారిని నశింపచేయక వారి దోషమును పరిహరించువాడు. తన ఉగ్రతను ఏమాత్రము రేపుకొనక పలుమారులు కోపము అణుచుకొనివాడై ఉన్నాడు. దేవుడి పరిశుద్ధ వాక్కు ప్రాతకాలమున మనందరి వినికిడిలో దీవించునుగాక. ఆమేన్.